చాలా ఇయర్స్ బ్యాక్ తన చైల్డ్ ఆర్టిస్ట్గా తన మూవీస్ చూసి అంతా చాలా క్యూట్ అనిపించేది. అప్పటికే చాలా మందిని అట్రాక్ట్ చేసేసాడు తన యాక్టింగ్తో. కాకపోతే ఇప్పుడు హీరో అయిపోయాడు కాబట్టి చిచ్చుబుడ్డిలో వచ్చిన కుష్లు ఇప్పుడు హీరోగా మన ముందుకు రాబోతున్నాడు నిద్రించు జహాపన అనే మూవీతో. హాయ్ ఆనంద్ వర్ధన్ గారు. నాకు ఇప్పుడు కూడా ఖుషిలోనే వస్తుంది హాయ్ చెప్పేటప్పుడు కూడా. డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నప్పుడు నిజంగానే టీజర్ చూసినప్పుడు అనిపించింది మనిషి పడుకునేది సైన్స్ అయితే నిద్రలో ఉండేదంతా మాయా. సో బేసిక్గా మేము టీజర్ డిజైన్ చేసింది కూడా ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ రావాలి అని. సో డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ మీరు కంబ్యాక్ ఇచ్చినందుకు. కాకపోతే కెరీర్ వైజ్గా చూసుకుంటే ఒకనొక టైంలో అంటే ఈ మూవీ అనేది స్టార్ట్ అయిన తర్వాత చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు సరే. బట్ బిఫోర్ దట్ ఒక వన్ ఆఫ్ ది న్యూస్ ఛానల్స్లో మీ ఇంటర్వ్యూ వచ్చే వరకు అసలు ఏమైపోయాడు ఆనంద్ వర్ధన్ అనే క్వశ్చన్ చాలా మందికి రైజ్ అయింది. సో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ టైంలో? మనకి టీజర్ రిలీజ్ అయ్యి కూడా కొంచెం ఎక్కువ రోజులు అవుతుంది కాబట్టి డిలే అయిందా రిలీజ్ కోసము లేకపోతే వేరే రీజన్స్ వల్ల ఏదన్నా ఎందుకు లేట్ అయింది ఏంటి? అంటే ఈ షూట్ టైంలో ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఎవరిని బ్లేమ్ చేయడానికి గుర్తులేదు ఆ రోజు. అంటే లిటరలీ దేర్ అండ్ ఐసీయూ ఫర్ 2 months. ఇక్కడ ఆ లైన్ వరకు వెళ్ళి టచ్ చేసి వచ్చాను అనమాట. అంటే ఎక్కడ ఫెయిల్ అయింది ఆ రోజు? అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదండి. ఆ వైర్ని మెయిన్ సోర్స్ పవర్లో పెట్టడం వల్ల ఎక్స్ట్రా కరెంట్ వచ్చి మొత్తం కాలిపోయింది అనమాట. పర్సనల్గా ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే అసలు వద్దు అనే ఇట్ వాజ్ లైక్ అ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. నథింగ్ షుడ్ స్టాప్ మీ. ఏదైనా సరే